హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్య పల్లికొండ. సో ఈరోజు మన వీడియోలో మ్యాటర్ ఏంటంటే ఆసరా పెన్షన్స్కి సంబంధించి ఒక అప్డేట్ అయితే మీతో షేర్ చేయబోతున్నాను. పెన్షన్స్ అనేవి చాలా మంది కట్ అవుతున్నాయి. సో ఎందుకు కట్ అవుతున్నాయి అనే దాని గురించి సీతక్క గారు మాట్లాడడం జరిగింది. అలాగే కొత్త పెన్షన్స్ గురించి కూడా తను మాట్లాడడం జరిగింది. మీకు అది వీడియో మధ్యలో కూడా వినిపిస్తాను. సో సీతక్క గారు మాట్లాడిన మాటలు అయితే వినిపిస్తాను. ఈ వీడియో కనుక మీకు కావాలనుకుంటే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, ఫస్ట్ నుంచి ఎండ్ వరకు అయితే చూసేయండి. మరి లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళి మాట్లాడుకుందాం. సో లెట్స్ గెట్స్ ఇంటూ ది వీడియో. అసెంబ్లీలో మంత్రి సీతక్క గారు దీనిపై స్పష్టత ఇచ్చారు. పాత పెన్షన్లు అందరికీ కట్ చేయలేదని, కేవలం అనర్హులకు మాత్రమే తీసివేసినట్లు తెలిపారు. ముఖ్యంగా ఒకే వ్యక్తి 2 పెన్షన్లు తీసుకుంటున్నట్లు వెరిఫికేషన్లో తేలింది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక గవర్నమెంట్ జాబ్ చేస్తూ తను రిటైర్మెంట్ అయిపోయాక సో మళ్ళీ అతను చేయుత పెన్షన్ కూడా తీసుకుంటున్నట్లు, సో ఇలా తీసుకునే వారిని గమనించి వారి పెన్షన్స్ అయితే తీసివేయడం జరిగింది. సో ఇలాంటి వారికి మాత్రమే పెన్షన్స్ అనేవి కట్ అయ్యాయి అని సీతక్క గారు తెలిపారు. సో ఈ వీడియోని అయితే ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను, మీరు ఒకసారి చూడండి. చేయుత పెన్షన్లు కూడా మరి లక్షలలో తొలగించడం జరిగింది. కొత్త పెన్షన్లు ఇవ్వడం లేదు అని అనడం జరిగింది అధ్యక్ష. ఎక్కడ అన్యాయంగా మేము పెన్షన్లను తొలగించలేదు అధ్యక్ష. వాళ్ళు మరణించి ఉంటే వెరిఫై చేసి మేము ఆ పెన్షన్లను తొలగించడం జరిగింది అధ్యక్ష. కొంతమంది రెండు పెన్షన్లు కూడా తీసుకుంటా ఉన్నారు అధ్యక్ష. ఇటు వేరే ఉద్యోగంలో ఉండి రిటైర్డ్ అయిన బెనిఫిట్స్ కావచ్చు, ఇటు ఇంకొక పెన్షన్. అంతే తప్ప మాకు ప్రజల మీద అలాంటి విద్వేషం కానీ కక్షపూరితం కానీ ఎట్టి పరిస్థితుల్లో లేదు. కాకపోతే ఒక ఇంటికి ఒక పర్సన్కే 2 పెన్షన్లు కాకుండా దాన్ని మేము ఈ మధ్యకాలంలో వెరిఫై చేసుకుంటూ 1కి 2 సార్లు అది ఆలోచన చేసే తీసిరు తప్ప వేరే ఉద్దేశంగా అక్కడ ఉన్న మా సిఓ గారికి కానీ మాకు కానీ ఎలాంటి విద్వేషము వ్యతిరేక అభిప్రాయం లేదు. కొత్త పెన్షన్లు కూడా మేము ఇచ్చినాం అధ్యక్ష. ఆడ ప్రజావాణిలో వచ్చేటువంటి అప్లికేషన్లు లేదా ఎవరైనా ఎమ్మెల్యేలో మంత్రులు మరి సంబంధిత శాఖకు పంపించినప్పుడు ఈ 2 ఇయర్స్లో నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అధ్యక్ష దాదాపుగా 1,00,000 మందికి కొత్త పెన్షన్లు ఇవ్వడం జరిగింది. ఆ ప్రజావాణిలో కూడా వచ్చినాయన్నీ కూడా వెరిఫై చేస్తూ కలెక్టర్లకు పంపిస్తా ఉన్నాం. వాళ్ళు పంపిన ఇక్కడ మా సిఓ దివ్యాదేవరాజన్ గారు మరి వెరిఫై చేసి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. 1,00,000 పెన్షన్లు మీకు ఎవిడెన్స్ కావాలంటే ఏ ఊర్లో కొత్తగా ఇచ్చినాం అనేది కూడా మేము చూపిస్తాం అధ్యక్ష. అదేవిధంగా వచ్చే 2 ఇయర్స్లో ఇప్పుడు ఈ ఇయర్లో మరి ఒక 2 లక్షలు అదనంగా ఈ 1 lakతో పాటు ఈ 2 లక్షలు కూడా ఇస్తామని దానికోసం కూడా ఇప్పటికే మనము బడ్జెట్లో పెట్టడం జరిగింది అధ్యక్ష. ఈరోజు మా బీజేపీ సోదరులు కూడా చాలా గొప్పగా పెన్షన్ల గురించి మాట్లాడుతున్నారు. గత 12 సంవత్సరాలుగా ప్రజల యొక్క అవసరాలు పెరుగుతున్నాయి, మరి రేట్లు పెరుగుతున్నాయి, బడ్జెట్ పెరుగుతుంది, అన్ని పన్నుల వసూళ్ల రూపం పెరుగుతుంది కేంద్రం నుంచి. కానీ రాష్ట్రాలకు ఇవ్వాల్సినటువంటి మరి ఆ పెన్షన్ గదే 200, గదే దివ్యాంగుల 300, గవే మరి ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. వాళ్ళు సంవత్సరానికి అంటే నెలకు మనకు చూస్తే ఈరోజు కేవలం 6,81,613 మందికి మరి ఇంతమందికే వాళ్ళు ఇచ్చే పెన్షన్ వర్తిస్తుంది. అది కూడా 2.23% మాత్రమే అధ్యక్ష. మిగిలిన 98% రాష్ట్రమే భరిస్తుంది. కాబట్టి దయచేసి రాష్ట్రాల మీదనే మొత్తం భారం మోపడం కాకుండా ఖచ్చితంగా ఏదైతే 2014 అప్పుడు ఆ 200-300 ఉండే దివ్యాంగులది కానీ లేదా ఓల్డేజ్ వాళ్ళది కానీ అదే కంటిన్యూ అవుతుంది అధ్యక్ష. దాన్ని ఖచ్చితంగా కనీసం 1000 రూపాయలకు పెంచి కేంద్ర ప్రభుత్వం ఇస్తే బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. చూశారు కదా, అలాగే విన్నారు కదా సీతక్క గారు ఏం మాట్లాడారు. సో అలాగే కొత్త పెన్షన్ల ప్రకటనపై కూడా మాట్లాడడం జరిగింది. ప్రభుత్వం త్వరలోనే 2 లక్షల కొత్త పెన్షన్లు మంజూరు చేయబోతుందని, దీనికి సంబంధించిన ఇప్పటికే బడ్జెట్ కూడా సిద్ధం చేసినట్లు మంత్రి గారు అయితే తెలపడం జరిగింది. కొత్త పెన్షన్లు దివ్యాంగులు, ఒంటరి మహిళలు, వితంతువులు, ఇతర అన్ని కేటగిరీల వారికి కూడా అవకాశం ఉంటుంది. సమాచారం ప్రకారం ఈ కొత్త పెన్షన్లు మే నెల నుండి లబ్ధిదారులకు అందే అవకాశం ఉన్నట్లుగా సీతక్క గారు అయితే తెలిపారు. సో ఇదన్నమాట ఈరోజు మన ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించింది? నచ్చితే ఒక లైక్ చేయండి.
అలాగే మన ఛానల్ నేమ్ వచ్చేసి రమ్య పల్లికొండ. సో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే వెళ్ళి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మంచి మంచి అప్డేట్స్, మంచి మంచి ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్లో రెగ్యులర్గా అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది, పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ప్రతిరోజు ఏదో ఒక ఇన్ఫర్మేషన్ లైక్ పెన్షన్స్ రిలేటెడ్, లైక్ గవర్నమెంట్ స్కీమ్స్, లైక్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ కానీ, రిజల్ట్స్ రిలేటెడ్ కానీ, సో మన ఛానల్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే దాని పక్కన బెల్ ఐకాన్ అయితే ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేసి పెట్టుకోవడం వలన నేను నా ఛానల్లో వీడియో ఇలా అప్లోడ్ చేయగానే మీ ఫోన్లో అలా నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. సో వెంటనే మీరు వీడియోని క్లిక్ చేసి మీరైతే మీకు నచ్చిన ఇన్ఫర్మేషన్ని, అప్డేట్ని మీరైతే చూసేయచ్చు. సో అలాగే ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి ప్రతి ఒక్కరికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మళ్ళీ పెన్షన్స్కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్ కనుక ఏమొచ్చినా మళ్ళీ వీడియోని అయితే చేస్తాను, మళ్ళీ మీకు ఇన్ఫర్మేషన్ని అందిస్తూనే ఉంటాను. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రతిరోజు చూస్తూ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇలానే మీ సపోర్ట్ కావాలి. థ్యాంక్ యూ.